హల్లెలూయా. మరి చెప్పబడిన సాక్ష్యాలన్నీ కూడా విన్నారు. ఆ సాక్ష్యాల నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఎందుకోసం ఇక్కడ సాక్ష్యాలు చెప్పబడ్డాయని మనం చూస్తే, ఆ సాక్ష్యాలు విన్న మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేయడానికే సాక్ష్యాలు అనేవి ఇక్కడ చెప్పబడతాయి. ప్రార్థన చేయగలిగుండి చేయలేకపోవడం పాపం అని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి చెప్పబడిన సాక్ష్యాలు విన్నపాల గురించి మనం ప్రార్థన చేయాలి. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. ఎఫెసీ పత్రిక. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక